Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. తమిళనాడు రాజకీయాలు విజయ్ రాకముందు ఒక లెక్క, విజయ్ వచ్చాక మరో లెక్క అనే విధంగా మారాయి. దానికి ప్రధాన కారణం 85% పైగా పెరిగిన ఓటింగే. గతంలో 78%కే పరిమితమైన ఓటింగ్ శాతం విజయ్ పోటీ చేయగానే అది కాస్త 85%కి పెరిగింది. దీంతో ద్రవిడ రాజకీయాల ముఖ చిత్రాలను విజయ్ ఎంట్రీ మార్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన వ్యతిరేకతో లేదా కొత్త పార్టీ పైన ఆకర్షణ తెలియదు, కానీ ఇంతలా పోలింగ్ పెరగడం కొత్త పరిణామాలకు నాంది అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ కొత్త పరిణామాలు ఏంటి? కొత్త ప్రభుత్వం రావడమేనా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ తమిళనాడులో యాక్టర్గానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళ్లో విజయ్ సొంతం. అందుకే అతను ఏ సభ పెట్టినా లక్షల్లో జనం. ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథాలు పట్టారంటే అర్థం చేసుకోవచ్చు విజయ్ రేంజ్. అందుకే సినిమా నుంచి రాజకీయం వైపు అడుగులు వేశాడు విజయ్. తొలిసారి రాజకీయ బరిలోకి దిగిన విజయ్పై మరింత అంచనాలు పెంచాయి. ప్రస్తుతం తమిళనాడులో పోలింగ్ ముగిసింది. కొత్త అంచనాలు తెర మీదకి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ఓటింగ్తో ప్రధాన పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒక కీలక పార్టీ పునాదులు కదులుతున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. యువత, మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తారు. దీంతో ఓటింగ్ సరళిపైన పార్టీలకు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికలు తమిళనాడులో కొత్త చరిత్ర క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా విజయ్ ఫ్యాక్టర్ పైనే చర్చ జరుగుతోంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. పోలింగ్ తర్వాత వెల్లడవుతున్న అంచనాల మేరకు యువత ఏకపక్షంగా విజయ్ వైపు మొగ్గు చూపి ఉంటే అది సంప్రదాయ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేల పునాదులను కదిలించడం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. తమిళనాడు చరిత్రలో మహిళా ఓటర్లు ఎప్పుడూ ఒక నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తారు. అందుకే తమిళ రాజకీయాల్లో మహిళా ఓటర్లే కింగ్ మేకర్స్. గతంలోనూ డిఎంకే, అన్నా డిఎంకేలను అధికారంలోకి తీసుకురావడంలోనూ ఓడించడంలోనూ వారే డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకే ఇప్పుడు వాళ్ళు ఓటింగ్ సరళి పెరగడంతో ప్రధాన పార్టీలో భయం పట్టుకుంది. మహిళా లోకం ఈసారి కొత్త మార్పులను కోరుకుంటున్నారా లేదా అధికార పార్టీ వైపే ఉన్నారా అనేది ఇతర పార్టీలు లెక్కలు వేసుకుంటుంటే ఈసారి పెరిగిన 12 నుంచి 15% ఓటింగ్ విజయ్ వైపు ఉన్నారన్నది తమిళనాడులో చర్చ. అందుకు ప్రధాన కారణం విజయ్కు భారీగా ఉన్న ఫ్యాన్ బేస్. ఇప్పుడు అదే ఫ్యాన్ బేస్ తమిళనాడులో విజయ్ను కింగ్ మేకర్గా నిలుపుతుందని అంచనా. అదే జరిగితే 20% వరకు విజయ్ సాధిస్తే డిఎంకేకు కలిసి వచ్చి విజయ్ పార్టీ కీలక స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ లెక్కన ఎన్డీఏ కూటమి భారీగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఏదేమైనా తమిళనాడులో పెరిగిన పోలింగ్ శాతం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ట్రెండ్గా మారాడు. అంతా అనుకున్నట్టుగా జరిగితే విజయ్ను సీఎం పదవిపై చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి తమిళనాడులో ఓటర్లు ఎవరి పట్టం కట్టారు, ఎవరు పీఠాన్ని కదిల్చారు అనేది.